శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే రచిత గారు. నమస్తే ఉషా. చాలా మంది భార్యలకు ఉండే సర్వసాధారణమైన కంప్లైంట్ ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్లో కోపం వస్తూ ఉంటుంది భర్తల పైన. సో అందుకోసమనే అడుగుతున్నాను, భార్య పక్కన ఉన్నప్పుడు అసలు భర్త చేయకూడదు ఏంటి అంటారు? ఎందుకు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు నచ్చింది వాళ్ళు చేస్తూ ఉంటారు, సరదాగా బయటకని తీసుకెళ్ళినా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటుంటారు. దానివల్ల తెలియకుండానే మిస్కమ్యూనికేషన్స్, చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుంటుంటుంది. ఒకరిపైన ఒకరికి అసహ్యం, విరక్తి వస్తూ ఉంటుంటాయి. ఏ పనులు చేయకుండా ఉంటే మంచిది అంటారు అసలు? ఇట్స్ అ వెరీ నీడెడ్, మచ్ నీడెడ్. అంటే ఇప్పుడు మన భార్యాభర్తల బంధం మీద విపరీతమైన ట్రోల్స్, విపరీతమైన జోక్సే యాక్చువల్లీ ఒక్కొక్కళ్ళ ఇళ్లలో విపరీతమైన యుద్ధాలకు దారితీస్తుంటాయి. సో మీరు అడిగిన క్వశ్చన్ నాకు తెలిసి భార్యల కంటే ఇది భర్తలకి ఒక క్యాటలాగ్ లాగా పనిచేస్తుంది. క్యాటలాగ్ అంటే ఓకే, ఇది నేను చెయ్యట్లేదా, చెక్ లిస్ట్, ఎందుకా కోపం వచ్చేది, నేను బాగానే ఉన్నాను కదా, నేను బాగా చూసుకుంటాను కదా అనుకుంటారు కదా. సో భర్తలకి ఈ ఒక్కసారి చెక్ లిస్ట్ పెట్టుకోండి, ఈ లిస్ట్లో ఏదైనా మిస్ అవుతుందా, ఇట్స్ ఏ గుడ్ చెక్ పాయింట్స్. సో ఏంటి, యాజ్ ఎ విమెన్గా చిన్నప్పటి నుంచి ఒక డాటర్గా పెరిగినప్పుడు ఒక ఇంట్లో మగవాళ్ళు ఏం చేస్తారు, తర్వాత పెళ్ళయ్యాక మన హస్బెండ్ అరౌండ్గా తీసుకుంటే మనకి ఎక్కడ పెయిన్ వస్తుంది అని నేను చెప్పే పాయింట్స్లో, మనకి వచ్చే కామెంట్స్లో నాకు తెలిసి 99.9% పాజిటివ్ కమెంట్స్ వస్తున్నాయి. అంటే ఎవ్రీబడి ఈజ్ కోరిలేటింగ్. ఎక్కడ మీరు అన్నారు చూడు, ఏదో ఒక పాయింట్లో ఖచ్చితంగా ఉంటుంది. యాజ్ ఎ సైకాలజీ చేసిన ఇన్ని రోజులు కౌన్సిలింగ్ ఎవరెవరు మాట్లాడుతుంటారు వైఫ్స్. సో అన్నిటిని పారామీటర్స్ తీసుకుంటే ఇప్పుడు మనం చెప్పే పాయింట్స్ ఖచ్చితంగా జెంట్స్ ఆమోదించాల్సిందే, ఆమోదిస్తారు కూడా. కరెక్ట్ అని అనే ఒక పాజిటివ్ థాట్ తోటి నేను ఇది ఇస్తున్నాను. సో దీంట్లో ఫస్ట్ ఏంటి అంటే ద బేసిక్ థంబ్ రూల్, ఇగ్నోరింగ్. వైఫ్ని పక్కన ఉన్నప్పుడు అసలు మనిషి ఉన్నదా లేదా అనే ఒక వాల్యూ లేకుండా, అంటే ఒక సోఫా, ఒక ఫ్రిడ్జ్, ఒక అలా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు, వస్తువుల్లాగా ఒక మనిషి అంతే వస్తుంటుంది పోతూ ఉంటుంది, అది ఇంకా అదే రొటీన్గా మెషిన్ లాగా. అయితే ఆ ఇగ్నోర్ చేయటమే కాకుండా ఒక ఉద్దేశాన్ని చెప్పింది, ఫీలింగ్స్ని షేర్ చేసుకుంది, తన ఒక అభిప్రాయాన్ని చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ అసలు దాన్ని మిస్కన్సిడర్ అంటే ఇంత కూడా కన్సిడర్ చెయ్యరు. అంటే అసలు నీకు తెలియదు పో, నీకు ఏంటి, ఇదే ఎక్స్ప్రెషన్, ఇదే టోను, ఇదే మాడ్యులేషన్ ఎంతమంది వైఫ్స్ ఫేస్ చేస్తున్నారో ఇది విన్న ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న కళ్ళల్లో ఒక తేమ అయితే రావడం జరుగుతుంది. అది మోతాదులు బట్టి ఉంటుంది. కొంతమంది చిన్న దగ్గరే అనేస్తారు, పెద్దవి విషయాలు డిస్కస్ చేస్తారు కొంతమంది హస్బెండ్. కొంతమంది అయితే మనిషిని ప్రతి ఒక చూపు, ఒక మాటతో చివుక్కుమనేటట్టు పదే వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేయడం జరుగుతుంది. కమ్యూనికేషన్ ఈజ్ ద కీ ఈ రిలేషన్లో. దౌర్భాగ్యం ఏంటంటే ఒకే రూఫ్ కింద ఉంటాము, కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు. అంటే భార్య అనుకున్నది చెప్పే అంత స్వతంత్రం నువ్వు ఇవ్వట్లా. ఒకవేళ ఆవిడ చెప్పినా నీకు అసలు అంటే అటెంటివ్ లిజనింగ్ ఉండదు. అటెంటివ్ లిజనింగ్ అంటే ఇప్పుడు ఆమె ఏదో చెప్తుంటుంది, ఇగో ఇది ఇవాళ ఇది అయిందండి, లేకపోతే మన పిల్లగాడికి ఇదిగో కాలేజీలోనో స్కూల్లోనో ఇలా అయింది, లేకపోతే అప్పకి ఏదో చెప్పుకుంటుంది సోదా, లేకపోతే రియల్గా వ్యాలిడ్ కూడా ఉంటాయి. అసలు వీళ్ళకి చెవుల్లోకి ఎక్కదు. ఎందుకంటే ఫోన్ పట్టుకోవటమో, పేపర్ పట్టుకోవటమో, లేకపోతే ఈమె చెప్పేది ఏ రకంగా కూడా అది వాల్యూ ఉండదని ప్రీజడ్జ్ చేసేసాడు ఈమె. అంటే నాకు ఏ రకంగా బెనిఫిషియరీ కాదు, వాల్యూ సజెషన్ కాదు, మనిషి కాదు, ఆమె మాటలు కూడా కాదు అని చెయ్యడం అనేది చాలా బాధపడాల్సిన విషయం. ఎందుకంటే నువ్వు పెళ్లి చేసేసుకున్నావు, నీ భార్య అంటే నువ్వు ఆమె ప్రతి ఒక్క పదం, ఆమె ఒక వ్యాలిడేషన్ అనేది ఇంపార్టెంట్. కానీ అది చెయ్యరు. రిక్వెస్ట్ ఏంటంటే యూ నీడ్ టు అబ్జర్వ్. ఈ వ్యాలిడేషను, కమ్యూనికేషను, తర్వాత అటెంటివ్ లిజనింగ్ ఎప్పుడైతే అంటే ఖచ్చితంగా విని, ఆమె చెప్పే ప్రతి మాట విని అవసరమైన ఏదైతే డిస్కషన్ ఉంటుందో దాన్ని ఖచ్చితంగా కూర్చొని అంటే విపులంగా డిస్కస్ చేసినట్టయితే ఆ ప్రాబ్లం అక్కడికి సాల్వ్ అయ్యి ఆమెను ఇగ్నోర్ చేసిన అనే కోపము అది అంచెలంచెలుగా పెరిగి గొడవలకు దారితీయకుండా ఉంటుందని మనము ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయం. సెకండ్ ఏంటి అంటే మనిషికి, భార్యకి సపోర్ట్గా నువ్వు ఎంతమంది ఉంటున్నారు,
సపోర్ట్ అనగానే మేడం మీరేంటి సపోర్ట్ అని ఎందుకు అంటున్నారు, మేము పొద్దున్న లేచిన దగ్గర నుంచి పోయి ఉద్యోగాలు రోడ్డు మీద తిరిగి ఆఫీసుల్లో తిరిగి అదే కదా మేము తీసుకొచ్చేసి రేషన్ తెస్తున్నాము, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు బండి మీద నడుపుకొని వెళ్తున్నాం. అది కాదు సపోర్ట్ అంటే. సపోర్ట్ అంటే ఏంటంటే తనకి ఎమోషనల్ సపోర్ట్. తనకి ఎమోషనల్ సపోర్ట్ అంటే శారీరకమైన ప్రాబ్లమ్స్, అంటే ఎప్పుడైతే తనకి పీరియడ్స్ అంటే ఈ పనికిరాని రోజులు అంటారు కదా, పీరియడ్స్లో ఉన్నప్పుడు ఉండే హార్మోనల్ చేంజెస్లో ఉండే ఎమోషనల్ అక్కడి నుంచి మొదలు పెడితే తనకి ఏదైనా తలనొప్పి కానివ్వండి, జ్వరం కానివ్వండి, దగ్గు కానివ్వండి, అక్కడ దాకా ఆరోగ్యపరమైన సమస్యలు పక్కన పెడితే ఇంకా పక్కన అమ్మ తరపు వాళ్ళు ఇబ్బంది పెట్టారా, అన్న ద్వారా ప్రాబ్లం వచ్చిందో, అక్క ద్వారా వచ్చిందో, లేకపోతే మీ అక్క చెల్లి ద్వారా వచ్చిందో, మీ అమ్మ ద్వారా వచ్చిందో, చుట్టుపక్కన ద్వారా వచ్చిందో, నీ కొడుకో కూతురో చివుక్కుమనే మాటలు అన్నారో, ఎవరికి చెప్పుకోమంటావు? బయట వెళ్ళి చెప్పుకోమంటావా? నీ సంసారాన్ని బయట వేసేది నీతో చెప్పుకోమంటావా? 7 అడుగులు బంధం వేసేటప్పుడు నాతి చెరామి అని నువ్వు చెప్పిన మాట ఏంటి? నేను నీతో మాట వింటాను, నువ్వు నాతో మాట విను అని. మరి నీకంటే మోస్ట్లీ 3 నుంచి 5 ఏళ్ళో 10 ఏళ్ళో 7 ఏళ్ళో 2 ఏళ్ళో పెద్దగా ఉండడం ఎందుకు చేశారు అంటే నీకు మెచ్యూరిటీ ఉంటుంది, నువ్వు భార్య మాటకి అర్థం చేసుకొని ఆ సంసారాన్ని చక్కగా తీసుకెళ్తావు అనే ఉద్దేశంతో తీసుకెళ్ళడం జరిగింది. మరి నువ్వు చేసేది ఏంటి? నువ్వు ఆమెకి ఏమాత్రం ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వకపోతే ఆ ఎమోషనల్ లోపల పెరిగి 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 కొంతమంది లోపల పెట్టుకొని కుళ్ళిపోయి ఏడ్చుకొని అన్ని నాడులు బంద్ అయిపోయి ఎమోషనల్లీ డిప్రెస్ అవ్వడం కొంతమంది. ఇదే ఎమోషనల్ సపోర్ట్కి బయట రిలేషన్స్ని వెతుక్కోవటం ఇంకొక ఆప్షన్. సో కాబట్టికి ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. కాబట్టికి ఆవిడ అంటే నేనున్నాను నీ ఛాలెంజెస్లో, నీ ఒక జాయ్ మూమెంట్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ కష్టం వచ్చినప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం జాయ్ కూడా, నీ పిల్లలు ఏదో సరదాగా అలా లేచి పడ్డారు, నీకు ఫోన్ వాడు నడుస్తున్నాడు అప్పుడే లేచి ఏదైనా చేశాడు, అమ్మ అన్నాడు, లేకపోతే ఇంకేదో చేశాడు చక్క ముద్దు పని. తల్లులకి ఎలా ఉంటుంది ఉత్సాహం భరించలేము అసలు. ఎంబటే ఫోన్ చేసి ఏమండి ఇదిగో నీ సంతోషం, అటువైపు వాయిస్ నోరు మూసుకొని పెట్టాయి ఫోన్. పిచ్చానికి ఏమన్నా పని లేదా, ఎక్కడు నో డౌట్ ఉండుంటావు. ఒక్కటే సెకండ్ కదా, ఇంత అరిచే బదులు ఏంటో వింట అయిపోయింది కదా. సో బీ దేర్ ఫర్ హర్ జాయ్ఫుల్ మూమెంట్స్ కానీ ఛాలెంజెస్లో కానీ ఉండటం కనుక ఎప్పుడైతే చేస్తావో అంటే నీ కమిట్మెంట్ని చూపించాల్సింది ఇంక ఇలాంటప్పుడే కదా ఆ రెండిట్లలో. సో కాన్స్టెంట్ సపోర్ట్ భార్యకి ఉండటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మందికి నచ్చే టాపిక్. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటే ఏంటి అంటే అసలు ఒక అంటే యూ హ్యావ్ టు అప్రిషియేట్ అంటే నువ్వు ఈరోజు వంట చేసావు రోజు పొగుడతారా మేడం అంటే ఎవరైనా ఇంటికి పోతే ఏదైనా కొంచెం చెయ్యంగానే బాగుందండి సొల్లు గార్చుకుంటూ చెప్తావు. పక్కింటి వాళ్ళు పంపిస్తే దాని మీద ఎన్ని వస్తాయో, పక్కింటామో సాంబార్ పంపంగానే బాగుంది అన్నారు అని. వై నాట్? నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను, మీ పిల్లలకి కానీ ఎవరికి కానీ వంట చేయటం 15 డేస్కి ఒకసారైనా నువ్వు చేస్తే ఆ కష్టం అది నువ్వు అంత కష్టపడ్డ తర్వాత కుదిరినా కుదరకపోయినా నువ్వు తినకపోయినా ఎలా పెయిన్ ఉంటుంది అది. వై నాట్? నీకు అరే రెగ్యులర్గా షెఫా రోబోనా రోజు ఒకేలాగా రావడానికి? నువ్వు రోజు ఒకేలా ఉంటున్నావా? సో వై నాట్ కన్సిడర్ అదర్ పీపుల్ థింగ్? నువ్వు అక్నాలెడ్జ్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మాత్రం ఉండకూడదు. ఎప్రిషియేషన్, బాగున్నావనో నువ్వు చేసిన పని బాగుందనో, అసలు నువ్వు నా జీవితంలో ఉండడం వల్ల ఏమేమి హ్యాపీ అయింది నా లైఫ్ కాదంటా బాబుషా. ఒక లేడీ లేని రోజు ఏం జరుగుతుంది ఒకసారి. ఈరోజు మార్నింగ్ నేను ముందు పొద్దున లేచినప్పుడు నాకు బ్రేక్ఫాస్ట్ కాఫీ టేబుల్ మీదకి వచ్చింది బికాస్ ఆఫ్ యూ. నా పిల్లలు ప్రాపర్గా లేచేటప్పుడు అమ్మ వాయిస్ ఉంటుంది, ఒక చంద్రముఖిలాగా ఉంటుంది పొద్దున అమ్మ అవతారం, లేడీ అవతారం. రే ఇల్లేండ్రా, రే ఇల్లు ఇవ్వండి, ఎవరి పనేరు డా డా డూమ్ డామ్, పూజ చేసేదా, దోశ చేసేదా, ఇది చేసేదా. షీస్ లైక్ ఏ దుర్గా మాత అని 8 hands. అప్రిషియేట్. ఒక్కరోజు నువ్వు ఆ పనులు చేసి చూపించు. ఫుల్ చోర్స్ చేసే మగవాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తాను. నేను చెయ్యని వాళ్లకు, డిస్రెస్పెక్ట్ చేసే వాళ్లకు, ఎకనాలెడ్జ్ చెయ్యని వాళ్ళకి చెప్పేది అప్రిషియేట్ అండ్ ఎకనాలెడ్జ్. నువ్వు నా లైఫ్లో ఉండటం వల్ల నా లైఫ్ బ్యూటిఫుల్ అయింది. ఈ ఒక ఇల్లు అనకూడదు, ఒక నార్మల్గా 4 గోడల్ని ఇల్లు చేసావు. నా పిల్లలను అంటే నీ ప్రాణాన్ని పనంగా పెట్టి ఒక అమ్మవై నాకు ఒక ఇంత బ్యూటిఫుల్ లైఫ్ ఫ్యామిలీని ఇచ్చావు. అప్రిషియేట్, ఎకనాలెడ్జ్.
ఇంకేం కావాలి అసలు ఉంటారా? ఆడవాళ్ళు చూడండి, ఒక్కసారి ఇంత బాగుందని చెప్తే తెల్లారి ఇంకా 2 వాళ్ళ ఆయనకి ఇష్టమైన కూరలే వండుతారు. సో ఒక రోజు తక్కువ అవ్వచ్చు, బట్ దట్స్ ఓకే. సో అది చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మాత్రం ఉండకూడదు. ఎందుకంటే ఏ బంధాలన్నా వదిలి వెళ్తాయి, ఈ బంధమే కడదాకొచ్చేది. సో కాబట్టికే కీప్ ఇట్ ఇన్ మైండ్. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది క్రిటిసైజ్ చేస్తుంటారు, ఓవర్ క్రిటిసైజ్. అంటే ఎప్పుడు ఇంతే, నువ్వు ఎప్పుడు పాడు చేస్తావు, ఎప్పుడు ఇంతే చేస్తావు, ఎప్పుడు చెడగొడుతూనే ఉంటావు అంటే ఆ మాటలు ఎంత రీసౌండ్ ఇస్తాయంటే ఏమైనా చేస్తున్నా కూడా పాడైపోతుంది ఇంకా. ఎందుకంటే నువ్వు అన్నిసార్లు అన్నావుగా, నువ్వు పాడు చేస్తావు. లా ఆఫ్ అట్రాక్షన్, ఇట్ వర్క్స్, ఎక్కడైనా ఇట్ వర్క్స్. సో కాబట్టిగా ఆ కంటిన్యూస్గా క్రిటిసైజ్ చేయటం స్టాప్ చేయాలా. ఎందుకు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఓకే, అంటే నువ్వు ఒకసారి చూడు, ఇలా చేసి చూడు, ఇలా ఉంటే బాగుంటుందేమో ఒకసారి, అది అప్రిషియేటెడ్, ఖచ్చితంగా అవసరం. ఇంకొకటి అప్రిషియేట్ ఇన్ పబ్లిక్, క్రిటిసైజ్ ఇన్ ప్రైవేట్. అంటే నువ్వు మంచి చేసిన ప్రతిదీ గట్టిగా పబ్లిక్లో చెప్పాయి, మావిడ ఇలా చేస్తుంది, మావిడ ఇలా చేస్తుంది, ఇంత బాగుంది. ఒకవేళ ఆ రోజు అక్కడ తప్పు జరిగింది, బరాబర్ నీ భార్య సైడ్ తీసుకోవాల్సిందే. ఎందుకు గుర్తుపెట్టుకో, మొత్తము ప్రపంచాన్ని అందరినీ వదిలేసి నీ వైపుకి వచ్చి నించున్నది నీ భార్య ఒక్కతే పెళ్ళైన రోజు. సో కాబట్టి నీ పూర్తి బాధ్యత, ఏ చారిత్రాత్మకమైన స్టోరీస్ తీసుకున్నా కూడా భర్త అనేవాడు ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ సైనికుడిలాగా పక్కన నించోవాల్సిందే. లోపలికి వెళ్ళాక నువ్వు సరిదిద్దు, ఒక మాట గట్టిగా మాట్లాడు, ఒక తండ్రిలాగా అన్నీ చెయ్యి, కానీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఈజ్ అప్రిషియేటెడ్. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అట్లా కాకుండా చాలామంది ఇప్పుడు వచ్చే కంప్లైంట్, మొన్న కూడా నేను ఒక షార్ట్ వీడియో చేస్తే ఎంతమందికి నచ్చిందో, క్వాలిటీ టైం ఎట్లా అయిపోయిందంటే ఈ బిజీనెస్, అంటే బిజినెస్ వాళ్ళు కానివ్వండి, వర్క్ వాళ్ళు కానివ్వండి, ఎలా అంటే ఓవర్ షాడో అయిపోయినాయి ఇవన్నీ. అసలు చేసేది ఎందుకు ఈ బతుకుదేరువంతా? భార్యని పిల్లల్ని పోషించడానికే. కానీ ఇది ఓవర్ షాడో అయిపోయి టోటల్గా వీళ్ళనే ఇగ్నోర్ చేసి పరిగెడుతున్నారు. ఏం లాభం? ఎలా అయితే ఇంతకు ముందు మీకు గుర్తుందా, ఇది చాలా మంది ఫన్నీగా తీసుకుంటారు, ఇంతకు ముందు సీరియల్స్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి, ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్లో మధ్యలో సీరియల్ వస్తుంది, అవునా కదా? అట్లాగే అయింది. ఇంతకు ముందు సంపాదించి ఫ్యామిలీకి పెట్టడానికి ఆ కొన్ని అవర్స్ పోయి వచ్చి మళ్ళీ ఫ్యామిలీని చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎట్లయిందంటే అసలు అదే మెయిన్, ఇదే ప్రియారిటీ కొంచెం అయిపోయింది. సో అది ఒకసారి క్వాలిటీ ఆఫ్ టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత క్వాలిటీ ఆఫ్ టైం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నువ్వు అదే పెళ్ళి కాక ముందు కానీ వేరే అప్పుడు కానీ నీ ఫ్రెండ్స్కో నీ వేరే ఫ్యామిలీకో అసలు సంబంధం లేని వాళ్ళకి ఇచ్చేంత ప్రియారిటీ అసలు వైఫ్కి ఇవ్వరు. పెళ్ళి అయిన తర్వాత అంబడిబడి పెళ్లి చేసుకుంటారు, లవ్ మ్యారేజెస్ అయిపోయిన తర్వాత ప్రేమ పోయింది, లేకపోతే పెళ్లికి ముందు ఒక 1 year తిరుగుతారు, 6 నెలలు తిరుగుతారు, సంవత్సరం తిరుగుతారు, పెళ్ళైన దగ్గర నుంచి కథం మారిపోయాడు అని ఎన్ని ట్రోల్స్ చూడట్లేదు, ఎన్ని జోక్స్ చూడట్లేదు మనం. ఎస్, అబ్బాయికి ఆ ముందు 1-2 years ప్రియారిటీ, అమ్మాయికి ప్రేమ అప్పుడు స్టార్ట్ అవుతుంది. నాది, నావాడు, నా కుటుంబం అని స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ గొడవలు రావడానికి కారణం ఏంటంటే, మొత్తం నువ్వు నాకే సొంతం, నువ్వు నాకు మొత్తం కావాలి, నీ ప్రేమ కావాలి, నీ అటెన్షన్ కావాలి, నీ టైం కావాలి అనే ఒక పొసెసివ్నెస్ వైఫ్కి ఉండడం జరుగుతుంది. అది మరి తప్ప కానే కాదు. నువ్వు ఎంత స్మార్ట్గా ఆ పొసెసివ్నెస్ని హ్యాండిల్ చేయగలుగుతావు అనేది నీ తెలివి కల్లతనం. సో కాబట్టికే క్వాలిటీ ఆఫ్ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎలా అయితే నువ్వు బ్రష్ చేసుకోకపోతే నీ పళ్ళు వాసన వస్తుంది, నువ్వు కోమ్ చేసుకోకపోతే నీ జుట్టు పాడవుతుంది, స్నానం చేయకపోతే గబ్బు కొడుతుంది, అంతే. ప్రతి ఒక్కటి నీడ్స్, హైజీన్ ఉంటేనే నువ్వెంత బ్యూటిఫుల్గా కనిపిస్తావో రోజువారీగా నీ ప్రేమను సవరించుకోవటం, నీ భార్యని భర్తను భార్య ఖచ్చితంగా ఐ లవ్ యూ, లేకపోతే నువ్వు నా ప్రియారిటీని యాక్షన్స్ వైజ్ కానీ వర్బల్ వైజ్ కానీ యూ నీడ్ టు కమ్యూనికేట్. ఎందుకు కమ్యూనికేట్ చేయాలి? ఆ రోజుకి అది సెట్. అది మొత్తము దారి తప్పి రంకెలేసుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోక ముందే నువ్వు ఖచ్చితంగా రోజు ఒకసారి వాటర్ ఎలా అయితే ఒక ట్రీకి ఫ్లవర్కి పోస్తే ఎంత బ్యూటిఫుల్గా వస్తాయి ఫ్లవర్స్,
దిస్ రిలేషన్ ఆల్సో నీడ్స్ అ వాటరింగ్, దట్ లవ్, దట్ ప్యాంపర్, ఆర్గానిక్ అది ఉంటుంది కదా 1 వీక్ ఒకసారి దానికి ఇట్లా పాటింగ్. అబ్బా పాటింగ్ చేస్తావు, దానికి యూరియా వేస్తావు, నీ రిలేషన్కి ఏది యూరియా, ఏది ఎక్స్ట్రా పాటింగ్, ఏది రీపాటింగ్, ఏది? సో దట్స్ వేర్ యూ నీడ్ టు కనెక్ట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బేసికల్గా చాలామంది ఇర్రెస్పాన్సిబుల్ ఉంటారు. అసలు ఆ పిల్లల్ని కనేసాక అసలు ఆమెదో దారి ఈయనదో దారి, ఈయనంతా ఇటు ఏంటంటే మగాడు పోయి సంపాదించుకొని వస్తాను, పిల్లలు నా పిల్లలే కాదు, కొంతమందికి అసలు పిల్లలు ఏం చదువుతున్నారో కూడా గుర్తుండదు. అలా కాకుండా పిల్లల బాధ్యత ఇద్దరూ సరి సమానంగా తీసుకోవాలి. ఈ పిల్లల బాధ్యత ఇద్దరిది సరి సమానం. ఇంటి హౌస్ వైఫ్ ఉంటే ఇంటి పనులు ఒకరిది, ఈ పని ఒకరిది, కామన్ పని ఏంటి పిల్లలు. ఈ బాధ్యతలను షేర్ చేసుకోవటము, నీకు వీలున్నప్పుడు నీ టైం ఉన్నప్పుడు చోర్స్ మినిమం, బట్టలు లాండ్రీ వేసినరా, తీసుకున్నారా, అసలు బట్టలకు ఎంత, ఆ కూరగాయలకు ఎంత, అవి కూడా ఒకే రోజు ఎలా అయితే భర్త లేకపోతే భార్య ఇండిపెండెంట్ అవ్వాలని ఎలా అయితే అనుకుంటున్నామో, భార్యకి జరగరాని పరిస్థితుల్లో ఆరోగ్యపరంగా కానివ్వండి, ఏదైనా కానీ ఏదైనా జరిగినప్పుడు నీకు అసలు వాట్ ఈజ్ వాట్ యూ షుడ్ నో. ఇందాక మనం చెప్పినట్టు వాళ్ళకందరికీ గ్రాటిట్యూడ్ ఉండాలి, అటెన్షన్ ఉండాలి, ఇవన్నీ చెప్పిన దానికి వాల్యూ తెలియాలంటే దే షుడ్ నో దిస్ రెస్పాన్సిబిలిటీస్. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే అటెన్షన్ ఇవ్వటం తెలుసుకోవాలి. అటెన్షన్ అంటే ఏంటి మేడం అంటే ఆమె విషెస్ ఏంటి, ఆమె డిజైర్స్ ఏంటి. విషెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంచెం బెటర్ అవుతుందేమో, బట్ ఐ డోంట్ నో, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బయటికి వెళ్ళాలన్నా, లేకపోతే ఏదైనా రెస్టారెంట్ అన్నా, లేకపోతే ఏదైనా ఊరు వెళ్ళాలన్నా ఫస్ట్ హస్బెండ్ది నడుస్తుంది. లేదు కొంచెం పిల్లలు ఎదిగాక పిల్లలకి ఎక్కడ పోదాం రా, ఎక్కడ అంటే ఈమెకు అసలు ఫీలింగ్స్ లేవు, ఈమె విషెస్ లేవు, ఈమె డ్రీమ్స్ లేవు. ఈమెకి ఈ రోజు పోవాలనిపిస్తుంది, ఈ రోజు అందరు బిజీ ఉంటారు, ఎవరికి కుదరదు. ఈమెకు ఆ రోజు కుదరదు కానీ ఈమె పోవాలి. సో ఇట్ టోటల్లీ టూ మచ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఫర్ భర్తకు కానీ పిల్లలకు కానీ. షీ హ్యాస్ టు ఫిక్స్ హర్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీబడీస్ గోల్. ఆమె అందరూ ఫిక్స్ అవ్వాల్సిందే. అది ఎక్కడి వరకు న్యాయం ఒక్కసారి ఆలోచించండి. నేను ఐఎమ్ నాట్ టేకింగ్ ఫెమినిజం హియర్. మీరు కనుక మంచి భర్తలైతే ఐ సాల్యూట్ యూ, ఐ బో యూ, ఇది చాలా స్ప్రెడ్ చేయండి. ఒకవేళ కాని పరిస్థితుల్లో చాలా హానికరమైన పరిస్థితి ఉంది మీ రిలేషన్లో, సో క్రాస్ చెక్. అలా వాళ్ళ బర్త్ డేట్స్, మ్యారేజ్ డేట్స్ గుర్తుండకపోతే యుద్ధాలు అన్నజో ఎలా మర్చిపోతావు నిజంగానే. అబ్బా మేడం నేను బిజీ, అరే ఎలా మర్చిపోతావు అబ్బా, తప్ప యుద్ధమా, ఆ స్టూపిడిటీ బరాబర్. అసలు నీ లైఫ్లో ఒక ప్రిషియస్ ఒక హ్యూమన్ బీయింగ్ వచ్చిందని ఆమంతా సెలబ్రేట్ చేసుకుంటుంటే నీకు లేనట్టే కదా. బికాజ్ ఈ మన ముందు చెప్పుకున్న కనెక్షన్స్ ఏవి లేవు, అవి ఉన్నట్టయితే ఇది మర్చిపోరు. సో దట్ ఈస్ లైక్ చిన్న సర్ప్రైజెస్, చిన్నగా నువ్వు ఊరికే షాపింగ్ చేసుకొని రా, లేకపోతే కూరగాయలు కట్ చేయి, లేకపోతే టీ పెట్టి, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ల్యాక్ ఆఫ్ ఎఫెక్షన్ ఇంకొకటి. అంటే ఎలా ఇద్దంటే పోను హనీమూన్ పీరియడ్ పెళ్ళైన తర్వాత 6 నెలలే, సంవత్సరమే, 2 ఏళ్ళే అనుకుంటారు కదా, సరసం విరసం ఇలా పెట్టుకోవటం, లేకపోతే అమ్మ అక్కడ ఉంటే అలా సైగలు చేసుకొని అత్తగారు, అవన్నీ 2-3 ఏళ్ళకి మొత్తం పాత పడిపోతాయి. ఎలా పాత పడతాయి? నీ భార్యేగా, మరి నువ్వే పాత పడిందని నీకే ఇంట్రెస్ట్ పోతే, మరి ఆమెకి ఇంట్రెస్ట్ పోతే ఆ రిలేషన్లో బ్యూటీ ఏంటి? ద ఫిజికల్ కనెక్షన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అనేది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే దాన్ని ఓన్లీ ఫర్ ఏదో వాళ్ళ కోరిక తీర్చుకోవడానికి, ఇట్స్ ఎ నైట్ ఇన్ ద బెడ్ లాగా అట్లా ఒక ఫ్రేమ్ చేసేసి ఆ బ్యూటీ అనేది అంటే దాని మీద లేడీస్కి వెగట పుట్టేటట్టు చేసిన పరిస్థితి మగవాళ్ళల్లో ఉంది. అంటే బేసికల్గా కూర్చున్నప్పుడు ఒక హగ్గో, ఒక కిస్సో పోయేటప్పుడు, లేకపోతే చిన్నగా దగ్గర తీసుకోవడమో, చేయి పట్టుకోవడమో, కాలే అంటే పిల్లల ముందు అట్లా వల్గర్గా కాదు. యూ నీడ్ టు షో హర్ దట్ ఫిజికల్ లాంగ్వేజ్. బికాజ్ అప్పుడే ఓకే నేను ఇంకా బాగున్నాను, నాకు ఇంకా అటెన్షన్ ఇస్తున్నా, ఆ ఫీల్ అనేది ఆమె కేర్ తీసుకోవడానికి, సన్నగా ఉండడానికి, హెల్దీ ఉండడానికి, మంచి డ్రెస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. బోల్డ్ అన్ని వీడియోలు వస్తున్నాయి, నైటీలు వేసుకొని తగలబడతారు అది ఇది అని. అఫ్ కోర్స్ యార్ నోబడీ ఈస్ దేర్ టు కాంప్లిమెంట్, ఎట్లా తయారైతే ఏముంది అనేసి ఈ అడ్డమైన బట్టలు వేసుకొని తిరగటం జరుగుతుంది అందులో. సో కాబట్టి ఇట్ ఈస్ అ వైస్ వర్సా. నువ్వు కాంప్లిమెంట్ ఇచ్చి నువ్వు చాలా ఇలా చూస్తున్నావు, నీ జుట్టు బాగుంది, ఈరోజు హెయిర్స్, రేపు పొద్దున ఇంకా చూడు ఎలా తయారవుతుందో, వై డోంట్ యూ కాంప్లిమెంట్? సో ఇది చాలా చాలా ల్యాక్ ఆఫ్ ఎఫెక్షన్ కూడా దారి తీస్తుంది రిలేషన్స్లో డిస్టర్బెన్స్ రావడం. ఇంకొకటి ఏంటంటే బౌండరీస్. ఉషా, బౌండరీస్ అంటే ఏంటి అని అంటే కొంచెం స్పేస్.
లేడీకి ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా నేను ఇందాకే చెప్పాను మీకు ఏంటంటే ఫిజికల్గా అంటే ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అది ఎంత చెప్పుకున్నా అర్థం కాని పరిస్థితి మగవాళ్ళకి. అంటే నేను ఇన్సల్ట్ చేయడం లేదు, కానీ నిజంగానే అసలు ఒక్కొక్కసారి మనకే తెలీదు. ఈవెన్ ఐ డోంట్ రియలైజ్ సమ్టైమ్స్ వై ఐ వాజ్ గెట్టింగ్ టియర్స్. నాకు ఎందుకు కోపం వస్తుంది, నేను ఎందుకు సాడ్ ఉన్నా నాకు కూడా అర్థం కాదు. ఇట్ ఈస్ బియాండ్ యువర్ సైకాలజీ, బియాండ్ యూ కాంట్ కమ్. అది రాలేను. నేను ఇంత చెప్తున్నాను. సమ్ టైమ్స్ దట్ హార్మోనల్ చేంజెస్ యూ కాంట్ ఫైట్ విత్ ఇట్ యార్. బయట స్ట్రగల్స్ అండ్ ఐఎమ్ ఏ స్ట్రాంగ్ విమెన్, బట్ సమ్ టైమ్స్ ఈ ఏదైతే ఫిజియలాజికల్ ఛాలెంజెస్ని యూ కాంట్ విన్ ఓవర్. ఐ విల్ ట్రై మెడిటేషన్, యోగా హెల్ప్స్ ఎ లాట్ 80%, బట్ 20% సరెండర్. దట్స్ ఓకే అనుకుంటా. కానీ ఆ టైంలో కూడా రెస్పెక్ట్ చేయకుండా పని చెయ్యి, లేవలేదా, ఎప్పుడు ఇంతేనా నువ్వు, అలా కాదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ తన ఫీలింగ్స్కి తనకి కూడా జెనీలియా ఇట్లా చాలామంది స్టార్స్ కూడా చెప్తున్నారు, నో మీన్స్ నో. ఇఫ్ షీ ఈస్ నాట్ రెడీ ఫర్ ఎనీథింగ్, నో మీన్స్ ఇట్స్ ప్యూర్లీ నో. షీ ఈస్ నాట్ యువర్ ప్రాపర్టీ. నీ ప్రాపర్టీ కాదు నువ్వు జబర్దస్తి చేయడానికి. అట్లా నువ్వు ఒక 10 సార్లు చేసిన తర్వాత ఆమెలో వచ్చే అసహ్యము నిన్ను లైఫ్ టైం దూరం చేస్తుంది. నువ్వు 1-2 టైమ్స్ కోసం చూసుకుంటున్నావు నీ ఫిజికల్ ప్లెజర్ కోసం, బట్ ఎప్పుడైతే ఆ అసహ్యం అనేది అంటే నాకు మనస్సు లేకపోయినా నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావా అనే కసి, నీ మీద ఉన్న ప్రేమను, నీ మీద ఉన్న గౌరవాన్ని, నీ మీద ఉన్న రెస్పెక్ట్ చంపేసి నీకు స్లోగా అసలు ఆ హ్యాపీనెస్ లేకుండా జరగడం అయితే జరుగుతుంది. సో బీ కాషియస్ వాట్ యు ఆర్ డూయింగ్. నీ భార్యతో ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది కూడా ఆ బౌండరీస్, ఆ స్పేస్ ఇస్తున్నావా. నువ్వు ఎప్పుడైతే ఆమెకు స్పేస్ ఇస్తావో ఆవిడ కూడా నీకు స్పేస్ ఇస్తుంది. నీకు మాత్రం స్పేస్ కావాలని నువ్వు ఆఫీస్ పోయి వచ్చినాక నీకు ఎవరో తిడితే కోపం వస్తే నువ్వు చట్ అని పిల్లల్ని ఠక్మని అరుస్తావు, నోర్ముయ్ అని అంటావు. అదే మాట ఆమె దగ్గరకు వచ్చి నువ్వు ఏదన్నా అని నువ్వు అప్పుడే రొమాంటిక్గా రాగానే అనగానే ఇక్కడ కొడుతుంది ఈగో. మొగోళ్ళకి చేయి చేసుకోవటం 80% విల్ కమ్ హియర్. ఫిజికల్ అబ్యూస్ చేస్తారు అని అంటాం కదా, 80% ఇక్కడ ఈగో కొడుతుంది వాళ్ళకి ఆ విసుక్కోవటంలో. ఆ విసుక్కునేదాకా తెచ్చుకోకండి. గివ్ దట్ స్పేస్. ఆ మూడ్లో ఉంది, చక్కగా వెళ్ళి ఒక టీయో, చిన్న మసాజో, చిన్నగా కాళ్ళు నక్కడమో ఏదో చెయ్యి, కొంచెం ఆయిల్ సెట్. ఈ ఓపిక లేదు. సో ఇలాంటివి చాలు. అండ్ ఫైనల్గా మోస్ట్ ఆఫ్ ద గొడవలు పెద్దగా అయిపోయి డివోర్సెస్ దగ్గరికి వెళ్ళి ఇట్లా కొట్టేదంత వరకు ఎక్కడ వస్తాయంటే సారీ అపాలజీ చెప్పాం. ఎందుకంటే మగ పుట్టినాం. అసలు ఏ పురాణాల్లో కూడా ఎక్కడ కూడా రాసిన సందర్భాలు కూడా లేవు. ఏది మగ అయినా అసలు అలా సారీ చెప్పకూడదు, అహంతో ఉండాలి అని ఎక్కడ కూడా ఏ దేవుళ్ళ హిస్టరీలు తీసుకున్నా అసలు ఆడవాళ్ళ కోసం ఇట్లా పడిపడి అంటే అట్లా ఉండిన అంటే సత్యభామ కాళ్ళు పట్టుకున్న శ్రీకృష్ణుని దగ్గర నుంచి మొదలు పెడితే అసలు పార్వతీదేవిని ఇన్సల్ట్ వాళ్ళ నాన్న చేస్తే కూడా పోయి గొడవ పెట్టుకొని దక్ష మహారాజుని నరికేస్తే అక్కడి నుంచి ఎంత పెద్ద స్టోరీలు సృష్టించిన కల్చర్ మనది. భార్యని రెస్పెక్ట్ చేయడానికి, భార్య కిందకి తల వంచడానికి ఏ దేవుళ్ళే తక్కువ కాలేదు. నువ్వెంత నిన్ను నమ్ముకొని వచ్చిన వైఫ్కి నువ్వు తప్పు చేసినాక కూడా నా ఒక ఈగో, అహంకారం అనే ఒక పదంతో నువ్వు సారీ చెప్పకపోవడం వల్ల ఆ బంధం పునాదులే కదలటం జరుగుతుంది. కొన్ని విషయాల్లో అర్థం చేసుకోలేదు, రియలైజ్ కాలే మిస్టేక్ను కూడా, మిస్టేక్ చేసి రియలైజ్ కాకపోతే వచ్చే కసి భార్యను ఖచ్చితంగా డివోర్స్ దగ్గరికి తీసుకుపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. సో కాబట్టి అపాలజీ చెప్తే ఖచ్చితంగా ఆ బంధాన్ని ఇంకా నువ్వు కొనేసినట్టే, ఎక్కువ డిపాజిట్ పెట్టి. కాబట్టి ఏ చిన్నతనము కాదు. సో కాబట్టి నేను ఆన్ దిస్ హెల్దీ నోట్ ఐ వాంట్ టు ఎండ్ దిస్. ఈ 10 పాయింట్స్లలో ఖచ్చితంగా ఎవ్వరము దైవాంశ సంభూషులమైతే కాదు. మైనస్ పాయింట్స్ ప్రతి ఒక్కళ్ళకు ఉంటాయి. ఇది నేను భర్తల సైడ్ నుంచి చెప్పాను. అంటే ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా నెగ్లెక్ట్ చేయొద్దని. ఖచ్చితంగా మళ్ళీ వీడియో మనం భార్యలు కూడా ఎలా ఉండాలో చేస్తాం కాబట్టి, ఎందుకంటే ఇందులో ఎలాంటి డిస్క్రిమినేషన్ లేదు మనకి జెండర్గా. హ్యాపీ ఫ్యామిలీస్, హెల్దీ రిలేషన్స్ ఉంటే పిల్లలు హ్యాపీ అండ్ హెల్దీగా గ్రోత్ అయ్యి సక్సెస్ఫుల్ పిల్లలు తయారవుతారని చిన్న అటు తిరిగి ఇక్కడికే వస్తాం కాబట్టి గ్యాడ్జెట్స్, టీవీలు బంద్ చేసి క్వాలిటీ టైం స్పెండ్ చేసి వండర్ఫుల్ రిలేషన్స్ని డెవలప్ చేసుకుంటారని
చాలా ఆశిస్తాను ఇది థ్యాంక్ చూసి. యూ సో మచ్ రచిత గారు. చాలా మంది కపుల్స్కి ఈ వీడియో అంకితం అని చెప్పుకోవాలి. Sure, క్రాస్ correct. చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా.